హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నాతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఆయనతో మాట్లాడదాం, బోల్డెన్ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. బేసికల్గా అందరూ ధనవంతులు అవ్వాలనుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫాస్ట్ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. త్వరగా మనం ఒక సెటిల్ అయిపోవాలి, ధనవంతులు అయిపోవాలనుకుంటే మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? యాక్చువల్లీ ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఎవరైతే రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అందరూ ఒకసారి త్రిబుల్ అంటే చేయండి. త్రిబుల్ ఆర్. ఎవరికైతే రిజల్ట్స్ కావాలని కోరుకుంటారో త్రిబుల్ ఆర్ అని రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్. ఆ రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ కోసం నేను ఈరోజు ఒక టెక్నిక్ నేర్పించబోతున్నాను అండి. ఆ టెక్నిక్ ఏంటి అంటే క్వాంటమ్ జంపింగ్ విజులేషన్. ఒక గొప్ప టెక్నిక్ ఈరోజు నేను రివీల్ చేస్తాను. అంటే గొప్ప సీక్రెట్స్, ఎన్నెన్నో సీక్రెట్స్ ఇప్పటివరకు నేను రివీల్ చేశాను, ఎన్నెన్నో సీక్రెట్స్ నేను రివీల్ చేయబోతున్నాను. అందులో వన్ ఆఫ్ ద సీక్రెట్ ఏంటి అంటే క్వాంటమ్ జంపింగ్ విజులేషన్. సో దీన్ని చేయడం వల్ల ఏమొస్తాయంటే స్టెప్ ఇన్ టు ద వర్షన్ ఆఫ్ యూ దట్ ఆల్రెడీ యాజ్ యూ డిజైర్. మనకు ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి కదండి. ఆ కోరుకున్న కోరికలకి ముందుగానే మనం జంప్ అయినట్టుగా మనం చూసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి సువర్ణ గారు. సో మన నెక్స్ట్ దాంట్లోకి మనం చూసినట్టయితే వాట్ ఈస్ క్వాంటమ్ జంప్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి సార్ క్వాంటమ్ జంపింగ్ అంటారు, అసలు వాట్ ఈస్ క్వాంటమ్ జంపింగ్ అంటారు. సో క్వాంటమ్ జంపింగ్ అంటే ఏంటంటే ఏ మేనిఫెస్టేషన్ మెథడ్ బేస్డ్ ఆన్ షిఫ్టింగ్ యువర్ రియాలిటీ. అంటే ప్రతి మనిషికి ఒక రియాలిటీ లైఫ్ నుంచి ఒక మంచి డ్రీమ్ లైఫ్కి వెళ్ళాలని కోరుకుంటాడు. సో దానికి ఎలా ఫాస్ట్గా వెళ్ళాలో చెప్పేదే క్వాంటమ్ జంపింగ్. ఇందులో మీరు చూస్తే విజువల్స్లో రెండు చేయాలి మేడం. ఒకటి కరెంట్ స్టేట్, అంటే ప్రస్తుతం మనం ఉన్న స్థితి ఒకటి. ఇంకొకటి ఏంటంటే డిజైర్డ్ ఫ్యూచర్ సెల్ఫ్, అంటే మీరు భవిష్యత్తులో ఏదైతే అవుదాం అనుకున్నారో అది రెండోది. అయితే ఇందులో మనం ఏం చేస్తామంటే గోల్ మర్జ్ విత్ ద సక్సెస్ఫుల్ వర్షన్ ఆఫ్ యూ. అంటే మనం ఆల్రెడీ మర్జ్ అయినట్టుగా, అందులో మిక్స్ అయిపోయినట్టుగా మనం ఊహించుకుంటాం. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోను, మీ జీవితంలో మీరు ఏదైతే అవుదాం అనుకున్నారో ఆల్రెడీ జరిగినట్టుగా మీరు మింగిల్ అయిపోవాలంటే కలిసిపోవాలి. అలా అయినప్పుడు మాత్రమే ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తుంటాయి. నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే సైన్స్ అండ్ ఎనర్జీ అండి, శాస్త్రం అండ్ శక్తి యొక్క డిఫరెన్స్ మనం చూసినట్టయితే క్వాంటమ్ థియరీ ఏం చేస్తారు, ఇన్ఫినైట్ వర్షన్ ఆఫ్ రియాలిటీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. ఇన్ఫినైట్ ఆఫ్ వర్షన్, రియాలిటీకి మనం ఎగ్జిస్ట్ అవ్వడానికి ఇన్ఫినైట్ వర్షన్స్ ఉన్నాయని చెప్తుంది. అందులో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తారంటే మీరు దేన్నైతే ఫోకస్ చేస్తారో దాన్ని ఆకర్షిస్తారు. అంటే నేను వీక్ అనుకుంటే మనం ఏమవుతాం మేడం, చాలా వీక్గా తయారైపోతుంటాం. నేను స్ట్రాంగ్ అనుకుంటే ఏం తయారవుతుంటాం, స్ట్రాంగ్గానే. నాకు ఈ కష్టాలు బాగా వస్తాయని భవిష్యత్తులో తలుచుకొని ఇప్పుడు బాధపడుతుంటే నిజంగానే కష్టాలను మనం ఆకర్షించుకుంటాం. సింపుల్ చెప్పాలంటే మనకి ఏది కావాలో దానిపైనే మనం ఫోకస్ పెట్టాలని చెప్తుంది క్వాంటమ్ జంపింగ్. అండ్ ఇంకొకటి ఫ్యూచర్ సక్సెస్ ఆఫ్ వర్షన్తో కలిసిపోవాలి. చాలామంది ఏంటంటే కలిసిపోవడం వల్ల మీ వైబ్రేషన్ అనేది మ్యాచ్ అవుతుంది. అంటే మన ఫ్యూచర్లో ఒకటి సాధిద్దాం అనుకున్నాం మేడం, ఓకే, ఆ సాధిద్దాం అనుకుంటే ఆల్రెడీ మనం సాధించినట్టు ఊహిస్తున్నాం. ఏమవుతుంది అక్కడ మ్యాచింగ్ అవుతుంది, దానివల్ల రియాలిటీకి ఫాస్ట్గా వస్తుంది. ఇంకొకటి కనుక మనం ముందుగా చూసినట్టయితే స్టెప్స్ టు ప్రాక్టీస్ చేసే విధానం. చాలామంది అడుగుతుంటారు, సువర్ణ ఏంటి సార్, ఓకే సార్ క్వాంటమ్ జంపింగ్ గురించి బాగానే చెప్తున్నారు, మరి దానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా అంటారు. సింపుల్ ప్రొసీజర్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సింపుల్ ప్రొసీజర్ ఏంటంటే స్టెప్ టు ప్రాక్టీస్ ఎలా ఉండాలి. ఫస్ట్ రిలాక్స్, కళ్ళు మూసుకోవాలి మేడం. మన జీవితంలో ఏదైనా సరే సాధించాలి అంటే మన కాన్షియస్ మైండ్ రిలాక్స్ అయి ఉండాలి. సో ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ రిలాక్స్ ఎలా అవ్వాలి అవన్నీ కూడా నేను క్లాస్తో చెప్తాను మేడం. అంటే కాన్షియస్ మైండ్ రిలాక్స్ అయ్యి సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే ప్రోగ్రామ్, ఎందుకంటే సరే ఎన్విరాన్మెంట్ అవసరం మేడం, అందుకోసం ప్రాక్టీస్ క్లాసెస్ అది నేర్పిస్తాను. బట్ ఇక్కడ మాత్రం ఎన్నెన్నో సీక్రెట్స్ మాత్రం మీకోసం నేను రివీల్ చేస్తున్నాను. అందులో ఏంటంటే రిలాక్సేషన్, కళ్ళు మూసి కూర్చోవాలి. తర్వాత విజులేషన్ అంటే డోర్వే లేదా బ్రిడ్జ్ ఊహించుకోవాలంటే విజులేషన్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది మేడం. అంటే మనం కోరుకున్న కోరికకు రియాలిటీకి మధ్యలో బ్రిడ్జే విజులేషన్. సో ఎప్పుడైతే దాన్ని ఊహించుకుంటామో ఆల్రెడీ జరిగినట్టుగా మనం ముందుగానే ఊహించుకుంటే రియాలిటీకి వస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే మీ డిజైర్స్ విజయవంతమైన, చూడండి చాలామంది ఏం చేస్తారంటే నేను సక్సెస్ఫుల్ కాలేదు, ఎలా ఉంది నా జీవితాన్ని, అలా సక్సెస్ఫుల్ కాని రూపాన్ని చూసుకుంటారు మనసులో. దానివల్ల ఏమవుతారంటే సక్సెస్ఫుల్ కాలేరు. అంటే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలనుకున్నా కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తన గురించి తను ఏమనుకుంటున్నాడో దాన్ని బట్టి తన జీవితం ఆధారపడదు. నేనేమంటారంటే ముందుగా మీరు సక్సెస్ అయినట్టుగా ఊహించుకోమని చెప్తుంటాను. నెక్స్ట్ ఇంకోటి మర్జ్. చాలా మందికి ఎందుకు రిజల్ట్స్ రావంటే మర్జ్ అంటే అడుగు పెట్టారు ఒకటి, ఆల్రెడీ అది వచ్చినట్టుగా ఫీల్ అవ్వరు. అలా కాకపోవడం వల్ల రిజల్ట్స్ రావు. ఎవరైతే మీరు అనుకున్న దాన్ని మీరు ఆల్రెడీ సాధించినట్టుగా మర్జ్ అవుతారో అప్పుడే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే నెక్స్ట్ ఇంకోటి చూసినట్టయితే యాంకర్ అయిపోవాలి. చూడండి అఫర్మేషన్ చెప్పాలి. ఏంటి, ఐఎమ్ నౌ దిస్ వర్షన్ ఆఫ్ మీ. అంటే సపోజ్ మీరు రిచ్ అవుదాం అనుకున్నారండి, ఏం చెప్పాలి, ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అంటే మీ బాడీ లాంగ్వేజ్ ఆ విధంగానే ఉండాలి, మీ మానసిక స్థితి కూడా ఆ విధంగా మ్యాచ్ అయిపోవాలి.
అలా అయిన రోజునే మీరు సక్సెస్ అవుతుంటారు. సో నెక్స్ట్ ఇంకొకటి మేము చూసినట్టే ఎగ్జాంపుల్ ఆఫ్ విజువలైజేషన్. చాలామంది అడుగుతారు, సరే ఏదైనా ఉదాహరణ చెప్తారా, ఇంకొంచెం క్లారిటీ అంటారు. సో ఇంకొంచెం క్లారిటీ కోసం తీసుకొచ్చేది గోల్, ఫైనాన్షియల్ అబండెన్స్. చాలామంది ఏమని కోరుకుంటారు మేడం, అల్టిమేట్గా మీరైనా నేనైనా ఎవరైనా సరే అల్టిమేట్గా ఎవరైనా ఏమంటారు అనేప్పుడే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటారు, సమృద్ధిని కోరుకుంటారు. అయితే దానికి ఈ టెక్నిక్ ఎలా హెల్ప్ అవుతుందో మనం చూద్దాం. అయితే ఫైనాన్షియల్ అబండెన్స్ ముందుగా మనసులో ఊహించుకోవాలి, ఆర్థిక సమృద్ధిని. అండ్ కరెంట్ సెల్ఫ్, ఇప్పుడు మీరు బిల్స్ గురించి వర్రీ అవుతున్నారు, మీకు చాలా బిల్స్ ఉన్నాయి, నాకు రూమ్ రెంట్ కట్టుకోలేకపోతున్నాను, నాకు అడిగే వాళ్ళు అడుగుతున్నారు, ఇచ్చే వాళ్ళకు సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను, సో నాకు ఎలా ఇవ్వాలో వేరికి తెలియట్లేదు అని బాగా బాధపడుకుంటూ కూర్చున్నాడు. అతను ఏం ఆకర్షించుకుంటే చెప్పండి సువర్ణ గారు, దానినే ఆకర్షించుకుంటాడు. ఎందుకు చెప్పండి, అతను ఆ విధంగా ఆలోచిస్తున్నాడు, కరెంట్ సెల్ఫ్ ఆ విధంగానే అవుతారు. అంటే బిల్స్ గురించి వర్రీ అవుతున్న మీరు ఫ్యూచర్ సెల్ఫ్స్, ఫ్యూచర్ ఏం కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు మనిషి, డెప్ట్ ఫ్రీ, ఎవరికి ఎలాంటి రూపాయి నేను ఇవ్వద్దు, ఫస్ట్ డెప్ట్ ఫ్రీ. దాంతోపాటు అబండెన్స్ ఆఫ్ లవ్. ఎవరు కోరుకోరు చెప్పండి సువర్ణ గారు, కోరుకునే ఎవరు ఉంటారు చెప్పండి, ఉంటారా మేడం? ఎవరు ఉండరు. ఏం కోరుకుంటారు అందరూ? మంచిగా సెటిల్ అవ్వాలి, అబండెన్స్ ఆఫ్ మనీ రావాలని కోరుకుంటారు. అంటే ఫ్యూచర్ మీద ఆ విధంగా కోరుకుంటారు. అయితే బ్రిడ్జ్ ఏంటంటే దాటి, ఒక బ్రిడ్జ్ని దాటి ఇక్కడ మీరున్నారు, అక్కడ మీ అవతల అది కావాలి, మధ్యలో ఉంది ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ని దాటి మీరు ఆ విధంగా కావాలంటే మీ విజువలైజేషన్ చేయాలి. సో నెక్స్ట్ స్లైడ్లో కనుక మనం చూసినట్టయితే ఇంకొక స్లైడ్ ఉంది, అదేంటంటే టిప్స్ ఫర్ కొన్ని సక్సెస్ ఉన్నాయండి. టిప్స్ ఏంటంటే అందులో ప్రాక్టీస్ డైలీ, ప్రతిరోజు చేయాలి. అంటే మనం ఎప్పుడైతే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటామో ఫాస్ట్గా మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. దాంతో యాడ్ ఎమోషన్స్. ఎందుకు రిజల్ట్స్ రావో చెప్పండి, ఎమోషన్స్ అలా యాడ్ చేయాలంటే అందులో ముఖ్యంగా ఆనందం, హ్యాపీనెస్గా ఉండాలంటే మన జీవితంలో మనం అనుకున్న సక్సెస్ ఉంది కదా, ఆ సక్సెస్ అచీవ్ అయినప్పుడు ఎంత హ్యాపీగా అంత హ్యాపీగా ఉండాలి. అండ్ కృతజ్ఞత, చాలా మందికి మిస్ అవుతుంది గ్రాటిట్యూడ్. అండ్ ఉత్సాహం ఉండదు, దానివల్ల రిజల్ట్స్ రావు. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏమంటే ఫాస్ట్ అలైన్మెంట్ విత్ ద డిజైర్స్, కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఎందుకంటే ఈ టెక్నిక్ ఎవరైతే చేస్తారో క్వాంటమ్ జంపింగ్ వల్ల ఫాస్ట్గా రియాలిటీకి వస్తాయి. మన జీవితంలో కావాల్సిన దాన్ని ముందుగానే ఊహించుకునే విధానం చేయడం వల్ల ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇంకోటి రిమూవ్స్ లిమిటింగ్ బిలీఫ్స్. నా వల్ల కాదు, నేను పూర్ పర్సన్నే, నా జీవితం ఇంతే ఉంటుంది అనే ఒక లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ ఏదో అది బ్రోక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతున్న కొద్దీ మీ లైఫ్ మారిపోద్ది. అండ్ దాంతోపాటు విజయవంతమైన వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. మిమ్మల్ని చూడగానే సక్సెస్ఫుల్ పర్సన్ మీరే అంటారు. సో గ్రేట్ యాంకర్ అడిగారు మీరు అంటే ఎలా గుర్తుకొస్తుంది, మీరు ఆ విధంగా ఊహించుకున్నారు. లాస్ట్ స్టైల్లో కనుక మనం చూసినట్టయితే రికాప్, పునఃస్మరణ అనే గ్యారంటీగా పునఃస్మరణ చేయాలి. అంటే క్వాంటమ్ చెప్పేది ఫ్యూచర్ సక్సెస్ఫుల్ మీరు ఎలా ఉన్నారో ఫస్ట్గానే మీరు చూసుకోవాలి. ఎలా అప్పుడైతే మీరు చూసుకుంటారో మీకు ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. దాంతోపాటు విజువలైజేషన్, కరెంట్ మీరు ఫ్యూచర్ మీరు ఏదైతుందో దాన్ని కలపాలి మేడం. చాలామంది ఏంటంటే నేను ఇక్కడే ఉన్నాను, దాంతో కలపరాడు, ముఖ్యంగా కలపడం నేర్చుకోవాలి. దాంతోపాటు అఫర్మేషన్, నేను ఇప్పటికే విజయవంతమైన నా రూపంలో ఉన్నాడు, భావించాలి. అంటే ఎవరికైతే భావనా శక్తి ఎక్కువ ఉంటుందో వారు సక్సెస్ అవుతారు. అండ్ బిలీవ్ ఇట్, సీ ఇట్, బికమ్ ఇట్. మనం నిజం కాకముందే నమ్మాలి, అది ఆల్రెడీ చూడాలి. లాస్ట్కి ఏంటంటే క్లోజింగ్ సెంటెన్స్లో నేను ఒకటి చెప్తున్నాను మేడం, ముందుగా మనకి ఏది కావాలో దాన్ని ఆల్రెడీ వచ్చినట్టుగా భావించాలి. క్వాంటమ్ జంప్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూ టు షిఫ్ట్ రియాలిటీస్. అంటే మనకు ఒక రియాలిటీకి ఉన్నప్పుడు క్వాంటమ్ జంపింగ్ అనేది ఫాస్ట్గా రియాలిటీకి వస్తుంది. ఎందుకు, మనం జంప్ చేస్తున్నాం, ఉన్న సిచ్యువేషన్ నుంచి ఒక ఉన్నతమైన స్థితికి మనం జంప్ చేస్తున్నాం, దానివల్ల మనకు రియాలిటీకి వస్తాయి. ప్రాక్టీస్ ఎవ్రీడే అండ్ వాచ్ యువర్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీడే ఎవరైతే క్వాంటమ్ జంపింగ్ ప్రాక్టీస్ చేస్తారో మీకు గ్రేట్ రిజల్ట్స్ వస్తాయండి. ఎవరైతే ప్రాక్టీస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, మనీ ఆకర్షించాలనుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఎవరైనా సరే మా క్లాసెస్కి ఫ్రీగా మీరు అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు వాట్సాప్లో ఫ్రీగా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సంస్థలో కాసుకున్నాం. ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము 1 కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే. అత్యవసరమైన మనీ పే చేస్తున్నాం మేము సార్. నాకు కావాల్సింది మనీ కాదు మేడం, ఓకే, మీ టైం, ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.